మైక్ చెక్ రెడీ. హాయ్ చిల్డ్రన్స్, మనం ఇప్పుడైతే హౌస్ తయారు చేయాలనుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. చెక్కలు ఏ సైజు పెట్టాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే నేను చెక్కలు ఏం చేస్తానంటే ఈ వెడల్పున అన్నవి నేను సీరుకొచ్చేస్తాను, అంటే మిషన్ మీద కట్ చేసుకొచ్చేస్తాను. కానీ ఈ పొడుగులు అన్నవి నేను కట్ చేయను. సో ఇవి మీరు కట్ చేసి దాన్ని డ్రాయింగ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఇది కిందదనమాట, హౌస్ ఇది కింద బేస్ చెక్క. పొడవు వచ్చేసి 8.5 అంటే 8.5 పెట్టాను అనమాట. చూసుకోండి బాగానే. ఓకేనా? మనకి 8.5 రావాలి. అప్పుడు మీకు క్లాస్ చెప్పినప్పుడు నేను ఈ చెక్కలు మీకు సైజ్ చెప్పినప్పుడు ఇది ఎంత వచ్చింది 8.5 ప్లస్ ఇక్కడ వచ్చేసి 7.5 అంటే 7.5 వచ్చింది అనమాట. 7.5 వచ్చేలా పెట్టాను. ఓకేనా? ఇది కిందది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక ఇది వచ్చేసి సైడ్ అనమాట, అంటే హౌస్ సైడ్ది. ఇది వచ్చేసి ఎంత పెట్టాను 5.5కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే, 5.5కి కొద్దిగా ఎక్కువ. అండ్ పొడుగు వచ్చేసి 7 ఇంచెస్ పెట్టా, అంటే కొంచెం అడ్డేట్ ఉంటుంది. మీకు 7 ఇంచెస్ కన్ఫర్మ్ ఇది. ఓకేనా? ఇది సైడ్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి వచ్చేసి ఫ్రంట్ బేస్, అంటే హౌస్కి ఫ్రంట్ వచ్చేది అనమాట. దీన్ని ఎంత పెట్టాను నేను 4.5 ఇది వచ్చింది. దీని బేస్ని బట్టి ఇది 8.5 పెట్టాం కాబట్టి దీని 2 బేసిక్లు ఇలా తీసుకోవాలి. అంటే ఇది తగ్గించి, ఓకే, మనం ఇది తగ్గించి ఎంత వచ్చింది మనకి ఇక్కడ 8కి పావు తక్కువ, అంటే 70:30కి వచ్చింది. 7:30కి, 7:30కి వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇది సరిపోయింది కదా 7:30కి. ఓకే, మీకు అర్థమైంది కదా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇది ఇలాగా. ఓకే, నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఇప్పుడు హౌస్ షేప్ తీయాలి. హౌస్ షేప్ తీయాలి కాబట్టి ఇది నేను ఎంత పెడుతున్నానంటే నేను చక్కగా సరిపెట్టేదిని బట్టి ఇక్కడ ఇది ఇప్పుడు ఇది హైట్ ఎంత పెట్టాను 4.5 పెట్టాను కదా. ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు మనం 4.5 పెట్టుకుందాం. ఓకే, 4.5 పెట్టాను. 4.5 పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు మనం మిడిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది 5.5కి కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం ఎంత పెట్టుకోవాలంటే 2.5కి సెంటర్ పెట్టుకోవాలి. మిడిల్ చేసుకోవాలి. మిడిల్ ఎలా పెట్టుకోవాలి మనం. ఇది ఎంత వచ్చిందో ఎక్స్ప్లెయిన్ అంటే మనకి ఎంత వచ్చిందో చూసుకుని ఇలా సెంటర్ చేసుకోవాలి. జస్ట్ మనకి ఎలా కుదిరితే అలాగా. ఒకవేళ సెంటీస్లో వస్తుందంటే సెంటీస్లో వచ్చేటికి ఎంత వచ్చింది 14కి ఎక్కువ వచ్చింది. సో 14కి 2 మిల్లీలు ఎక్కువ వచ్చింది, అంటే 17కి 1 మిల్లీ ఎక్కువ. ఒకవేళ మనకి ఇంచెస్లో దొరకనప్పుడు ఇలా సెంటీస్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇలాగ దీన్ని మిడిల్ చేసాం. ఓకే, మిడిల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం ఇలా క్రాస్ గీసుకోవాలి. క్రాస్ ఇట్లా గీసుకుంటే తలకపడిపోతుంది. క్రాస్ ఇట్లా గీసుకున్నాం కదా, హౌస్ షేప్ రావాలన్నమాట. హౌస్ షేప్ రావాలి కాబట్టి ఇలా క్రాస్ గీసుకుందాం. ఓకేనా? ఇదైతే క్రాస్ గీసుకున్నాం. ఓకే, నేను ఇప్పుడు హ్యాండ్ మీద కట్ చేస్తాను. ఇది కట్ చేయడం అయితే చూపించను, హ్యాండ్ మీద కట్ చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే చిల్డ్రన్స్, చూడండి ఇది హౌస్ షేప్ కట్ చేసుకొచ్చేసాను అనమాట. చూసారు కదా, ఇది హౌస్ షేప్ అనమాట మనకి. సో 2 సైడ్స్ ఎలా వచ్చేస్తాయి. సో దీనికి మళ్ళీ మనకి ఇప్పుడు పైకి చెక్క కావాలి. ఈ పై చెక్క వచ్చేసి ఇదిగో మనకి ఇది కూడా ఏంటంటే 4.5 పెట్టాను. జస్ట్ మనకి ఇలా ఎడ్జ్ కిందకి రావాలి కాబట్టి 4.5 పెట్టాను. ఇంకా డిజైన్స్ వేసుకోవచ్చు, బోల్ రకాల డిజైన్స్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే కొంచెం ఫాస్ట్ కావాలి కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ పీసెస్ అన్ని రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకో మెయిన్ పాయింట్ ఉంది. మెయిన్ పాయింట్ వచ్చేసి డోర్ పెట్టాలి. ఓకే, దీనికి మనం లాకింగ్ డోర్ పెట్టాలి కాబట్టి డోర్ పెట్టాను. డోర్ ఎంత పెడుతున్నానో కూడా ఒకసారి సైజ్ చూసుకోండి. ఓకేనా? డోర్ ఎంత పెట్టాను 2 ఇంచెస్ ఇలా పెట్టాను. అండ్ 2.5 ఇలా పెట్టాను డోరు. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టాను 2.5 డోరు 2 ఇంచెస్ 2.5 పెట్టాను. ఇది కట్ చేసి పీస్ తీసేస్తాను. ఇది మళ్ళీ పనికిరాదు మనకు. డోర్కి సపరేట్గా నేను ఈ పీస్ తయారు చేసుకొని వస్తాను. ఓకే, తయారు చేసుకొని వస్తాను కాబట్టి ఇది చూసుకోండి కరెక్ట్గా. మనం డ్రాయింగ్ చేసినప్పుడు కూడా మళ్ళీ 2.5 2 ఇంచెస్. ఓకేనా? ఓకే, వెయిట్. ఓకే, ఇదైతే డోర్కి కట్ చేస్తాను అనమాట. చూసారు కదా, డోర్కి 2 ఇంచెస్ 2.5. ఓకే, రెడీ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడైతే నేను ఈ బాక్స్ అయితే మొత్తం అసెంబల్ చేస్తాను. మనం దిగ్గొట్టేటప్పుడు ఇది బాగా పసిఫిక్గా చూసుకోండి. ఏంటంటే ఈ షేప్కి ఇది కిందకు ఉండాలి. ఓకేనా? ఎందుకంటే డోర్ అన్నది కింద మనకు పెడతాం కాబట్టి చూసుకోండి. ఓకేనా? ఇదైతే అసెంబల్ చేస్తున్నాను. మీకు అవి కొట్టేస్తాను. మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. చూసుకోండి ఒకసారి. ఈ బేస్ అవి కరెక్ట్గా సరిపెట్టుకోండి. నేనైతే ఒక్కనే చేస్తున్నాను, మీరు ఉంటారు కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకేనా? అసలు కంగారు పడద్దు ఎవరు కూడా, స్లోగా చేసుకుంటాం. ఓకేనా? అయితే కొట్టేస్తాను. మీకు చాలా మంది అర్థమైపోతుంది. ఏంటంటే మీరు ఆల్రెడీ ముందే చూస్తుంటారు కదా, కొన్ని వర్క్స్ అవి చూసే ఉంటారు, మీకు అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే ఏ వర్క్ అయినా కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇంట్రెస్ట్ పెట్టి మనకి ఏదైనా సరే సింపుల్గా వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్తో చేసిన వర్క్ ఎంత కష్టంగా ఉన్నా సరే మనకి ఒక హ్యాపీనెస్ వస్తుంది. అందులోకి వుడ్ వర్క్ అనేటికి మంచి పీస్ఫుల్గా ఉంటుంది, మంచి ఫ్రీ అనిపిస్తుంది మనకి. వుడ్ వర్క్ అనేటికి మంచి ఫ్రీగా ఉంటుంది. యాక్చువల్లీ నా టూల్స్ లేవు, వేరే చోట నుంచి తెచ్చి చేస్తున్నాను టూల్స్.
సో దానివల్ల సుత్తి ఎలా ఉన్నాయి అనుకోకండి. ఇంకొకటి ఏంటంటే మనం పెట్టే సైజులు కూడా ఇక్కడ మనకి లుక్ రావడానికి మెయిన్ రీజన్ గా ఉంటాయి. మనం పెట్టే సైజులే మెయిన్ లుక్ ఇక్కడ. మనం సైజులు పెట్టడంలో కూడా లుక్ కనిపిస్తుంది. పెట్టాను సార్ ఏదో సైజు పెట్టాంలే అన్న టైప్ పెడితే ఇక్కడ లుక్ రాదు. అది ఏ వస్తువైనా సరే, ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫర్నిచర్ విషయంలో ఏ విషయంలో అయినా సరే మనం పెట్టే సైజుని బట్టి మనకి లుక్ బాగా వస్తుంది. ఓకే, మనకి బేస్లు కరెక్ట్గా చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా మళ్ళీ మనకి ఎడ్జిలు కానీ వచ్చి నేను బయటకు వచ్చినంటే చిరాగ్గా ఉంటుంది అనమాట. కొలతలు కూడా తేడా వచ్చేస్తాయి. నేను అది బాగా పర్టికులర్గా చూసుకోవాలి కొడుతున్నప్పుడు. చాలా మట్టుకి తెలిసిపోద్ది మనకి. ఏంటంటే చేస్తున్నాం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్గా చెప్తున్నాను మీకు. ఏముండదు, మీ అందరికి అర్థమైపోతుంది. ఇలా అయితే రెడీ చేశాను. కింద బేస్ చెక్క దగ్గర కూడా వస్తాను. ఫస్ట్ ఇప్పుడు బేస్ చెక్క దగ్గర వేసుకున్నాం మనం. ఓకే, ఫస్ట్ బేస్ చెక్క దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ చేతక దగ్గర ఓకే. కింద చెక్క వచ్చింది. మనం ఇంకొక పాయింట్ ఏంటంటే నేను కిందది కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట. ఇక్కడ కొంచెం ఫ్రంట్ ప్లేస్ ఉంది ఇలాగా, అంటే చూడడానికి మనం ఏదైనా ఎక్స్ట్రా మెట్లు కానీ ఏమైనా చేద్దామని. సో మన టైంని బట్టి చూద్దాం. ఓకేనా, పై టాప్ చెక్కలు అయితే చూపిస్తాను. టాప్ చెక్కలు అయితే మనకి ఇలా వస్తాయి. మనం ఇలా కొట్టుకోవాలి టాప్ చెక్కలు. ఓకేనా, కొంచెం ఎడ్జ్ పెట్టాను అనమాట, అంటే కొంచెం హౌస్కి ఎడ్జ్ కింద ఉంటుంది కదా. సో ఇలా వస్తుంది మనకి హౌస్ అన్నది. ఓకే, ఇది కూడా దిగ్గొడేస్తాను. దిగ్గొడేసిన తర్వాత డోర్ ఫిట్టింగ్ అది చూపిస్తాను. ఓకేనా, ఓకే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే తయారైపోయిందండి ఛాలెంజ్. ఏంటంటే ఏ వర్క్ అయినా కూడా ఫస్ట్ మనకు కష్టంగానే అనిపిస్తుంది. సో చేయగా అదే సింపుల్ అనిపిస్తుంది. ఇంకా కష్టం ఏముండదు. ఓకే, నేర్చుకోవడంలో ఉంటుంది. వేడి కొడతా నేర్చుకోలేదు కదా, ఇప్పుడు మనం చేయడం బట్టి ఉంటుంది. ఓకేనా, ఇదైతే ప్రజెంట్ కంప్లీట్ చేస్తాను. ఇంకా డోర్ ఒకటి పెట్టాలి. మనం కాయిన్స్ వేసుకోవడానికి ఇక్కడ హోల్ పెట్టాలి. పెడతాను డ్రిల్ పెట్టి. ఇంకోటి ఏంటంటే దీన్ని మీరు థింక్ కింద వాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇది ఇలాగా డిబ్బి, అంటే డిబ్బీ కింద వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బర్డ్ హౌస్, అంటే పక్షులు ఉంటాయి కదా, పక్షులు పెంచుకునే వాళ్ళు అయితే దీనికి ఒక ఈ ప్రాసెసింగ్ కాకుండా చిన్న హోల్ ఇక్కడ పెట్టేస్తే అది పక్షులు హౌస్ కింద వాడుకుంటాయి. ఒకవేళ మీ పక్షులు ఉండి ఉంటే అప్పుడు ఇక్కడ హోల్ పెట్టేసి ఈ ప్లేస్ లాగా ఉంచేసి ఇక్కడ ఒక రింగ్ వేసి హ్యాంగ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇది బర్డ్ హౌస్, అంటే పక్షులకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నానంటే కిడ్డీ బ్యాంక్, డబ్బులు దాచుకునే దాని కింద తయారు చేసింది. ఓకేనా, ఫస్ట్ ఫుల్గా చూడండి. డోర్ అయితే ఫిట్ చేస్తాను. ఫిట్ చేసిన మళ్ళీ చెప్తాను. ఓకేనా, చూసారు కదా మొత్తం అంతా కూడా. ఓకే ఓకే చిల్డ్రన్స్, డోర్ అయితే ఫిట్టింగ్ చేస్తాను. ఫిట్టింగ్ చేయడం అయితే మీకు చూపించలేదు, అక్కడ చేద్దాం. ఇక్కడ ఒక బంద్ పెట్టాను అనమాట. బంద్ పెట్టేసి అయితే మొత్తం ఫిట్టింగ్ చేస్తాను. ఇది డోర్ ఎలా వస్తుంది, ఓకేనా. డోర్ అయితే చూసారు కదా, దీనికి మనం లాక్ పెట్టుకుందాం, తర్వాత పెట్టుకుందాం. ఓకేనా, ఫుల్ అయితే ఇది ఎలాగ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకేనా, చూసుకోండి మొత్తం అంతా కూడా సైజెస్ అవి పెట్టాను కదా. ఓకేనా, ఫుల్ వీడియో అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అయితే వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. అంటే నువ్వు ఇప్పుడు సరే 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 సరే